వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో లాస్ట్ టైం చూసాం కర్నూలు దగ్గర కూడా ఒక బైక్ డీజిల్ ట్యాంకర్ కూడా బ్లాస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ చాలామంది చనిపోవడం చూసాం. ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారితో మనం మాట్లాడాం కూడా. బట్ అదే తరహాలో మార్కాపురం జిల్లాలో అండ్ నియర్ బై రాయవరం ఏదో విలేజ్ చెప్తున్నారు, అక్కడ ఒక లారీ ఒక టిప్పర్ వెళ్ళి ఆ బస్సును గుద్దితే బ్లాస్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ ఫైర్ చూస్తే అనిపిస్తుంది అసలు దాంట్లో ఎవరైనా బతికుంటారని ఒక డౌట్ కూడా వస్తుంది మనకి. ఆల్మోస్ట్ ఇప్పుడు 13-14 మంది చనిపోయారు అంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఐసీయూలో ఉన్నారు అంటున్నారు. అసలు ఏంటి, ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ అంతా పరిశీలించి అండ్ సంఘటనా స్థలానికి కూడా వెళ్ళొచ్చారు. అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజెంట్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు నమస్తే. రోషన్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, చూస్తున్నాం ఓవరాల్గా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అంటే వాళ్ళ తప్పైనా కావచ్చు, ఎదుటి వాళ్ళ తప్పైనా కావచ్చు, కానీ బలవుతుంది మాత్రం సామాన్యులు, ప్రజలు, అమాయకులు పాపం. తర్వాత గవర్నమెంట్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు. కానీ ఆ టైంకి గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళకి అంతగా సపోర్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు అండ్ కనిపిస్తూనే ఉంది. ఏంటి ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే ఒక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏమర్థమైంది అక్కడ మీకు ఓవరాల్గా? మొట్టమొదటిగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, నా తరపున దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ముఖ్యంగా దాంట్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా బీద వాళ్ళు, ఏదో పొట్టపూట కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకునేదానికి వాళ్ళ స్వగ్రామాలకు రావడం, వచ్చే మధ్యలో ఇంకా 1-1.5 గంటలు రీచ్ అయ్యే ముందే ఈ ప్రమాదం జరిగింది. ఓకే. ముఖ్యంగా సంఘటన పూర్వాపరాల విషయానికి వస్తే, ఎదురుగా వస్తున్న టిప్పర్ అంటే ఏదైతే ఇక్కడ స్టోన్ క్వారీస్ ఈ ప్రాంతంలో, ఆ స్టోన్ క్వారీస్ కి సంబంధించి టిప్పరు ఇక్కడ నుంచి వెళ్తున్న బస్సు ఢీ కొట్టడం, అది కూడా ఆ టిప్పర్ కు మధ్యలో బస్సు కొట్టడం వల్ల ఏదైతే టిప్పర్ లో ఉండే డీజిల్ ట్యాంక్ బస్ట్ కావడం, అది స్పార్క్ తో అగ్గిపడడం, టోటల్ బస్సు కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే కాలిపోవడం జరిగిందండి. ఓకే. అంటే టిప్పర్లో ఉన్న డీజిల్ ట్యాంక్ పేలటం వల్ల బస్సుకి ఫైర్ వచ్చిందా సార్, లేకపోతే బస్సులో ఉన్న ట్యాంకర్ కూడా పేలిపోయిందా? స్పార్క్ వల్లే టోటల్ బస్సు ముందర భాగం నుంచి ఫైర్ క్యాచ్ కావడం వల్ల ఓకే, టోటల్ బస్సులో ఉండే ఫ్లేమ్ మెటీరియల్స్, కర్టన్స్, స్లీపర్ బస్ కాబట్టి కర్టన్స్ ఉంటాయి, కుషన్ ఉంటాయి, సీట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా అగ్గి వ్యాప్తి చెందడం జరిగింది. దానివల్లే ఎక్కువ ప్రమాద తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. మినిస్టర్ గారు, అంటే ఆల్మోస్ట్ బస్సులో 45-50 మెంబర్స్ ఈజీగా ఉంటారు కాబట్టి నేను ఆ విజువల్స్ కూడా చూశానండి క్లియర్గా. మీరు అన్నట్లుగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, పెద్ద గ్యాప్ కూడా లేదు, ఒక్కసారిగా చాలా పెద్ద ఫ్లేమ్ వచ్చింది. దాంట్లో నుంచి బయటకు వచ్చే మార్గం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే స్లీపర్ కావటం వల్ల బయటికి వచ్చే ఆ రూట్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది ఆ మంటలతో. అంటే మొత్తం వాళ్ళ పరిస్థితిలో ఎంతమంది చనిపోయారు ఇప్పటికి, మిగతా వాళ్ళు ఎంతమందికి సీరియస్గా ఉంది, ఎంతమంది సేఫ్గా ఉన్నారు అసలుకి? అండి టోటల్ కెపాసిటీ 41 అండి. 41 ప్యాసింజర్స్ కమ్ డ్రైవర్ ఉన్నారు బస్ లో. ఓకే. దాంట్లో 13 మంది చనిపోవడం జరిగింది, 13 మెంబర్స్ స్పాట్ డెడ్. స్పాటెడ్. దాంట్లో ఒక చిన్న పాప కూడా ఉంది, 5 months ఐ థింక్. రిమైనింగ్ అయితే సేఫ్టీ అండి. మైనర్ ఇంజురీస్ తో 28 మెంబర్స్ ని ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ప్రభుత్వం ద్వారా మార్కాపురం, ఒంగోలులో ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. సో 13 మంది స్పాట్లో చనిపోయారు, చిన్న పాప 5 months పాపతో సహా. మిగతా వాళ్ళకి ఎలా అండి, అంటే చూస్తుంటే ఆ ఫ్లేమ్ చూస్తుంటే మీరు అన్నట్లుగా మైనర్ కాదు, మేజర్గానే బన్స్ అయ్యి ఉంటాయి అనిపిస్తుంది అందరికి కూడా. అంటే ఎవరైతే ఆ బస్ లో నుంచి ఎవాక్యువేట్ అయిపోయారు వాళ్ళందరికీ అలా ఆల్మోస్ట్ అంత పెద్ద లేవు, కానీ కాళ్ళు దెబ్బలు తగలడం, అలాగే చేతులు, కాళ్ళకు ఈ ఫైర్ ఉండడం వల్ల కొంచెం ఫైర్ యాక్సిడెంట్ లైక్ బర్న్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టోటల్ గా చూడడం జరిగిందండి. వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజర్, ఓకే, అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు.
అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఆ ఏరియాలో ఇంతకుముందు రోడ్స్ అంతగా మెరుగుపడలేదండి. ఎందుకంటే డబల్ రోడ్స్ లేవు, అన్ని సింగిల్ రోడ్స్. వచ్చే వెహికల్ పోయే వెహికల్ రోడ్డు దిగి ఇంకొక వెహికల్కి రూట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మార్కాపురం ముఖ్యంగా అలాంటి ఏరియాలలో. కానీ తర్వాత జిల్లా కాకముందు కూడా డబల్ రోడ్స్ వేయటం కూడా స్టార్ట్ చేశారు. మరి అంటే రోడ్డు మార్గం లేక ఆ టిప్పర్ వెళ్ళి అతి వేగంగా ఆ బస్సును ఢీకొట్టిందంటారా, లేకపోతే వీడు తాగేసి లేకపోతే ఆ మైకల్లో వెళ్ళిపోయి? లేదండి, అది యాక్సిడెంట్ జరిగిన టైమింగ్ మార్నింగ్ అవర్స్ 5:50కి జరిగింది. ఇక్కడ అక్కడ ప్రాథమిక దర్యాప్తు చేసిన అధికారులు చెప్పడం, అలాగే అక్కడ ఉన్న ఎవరైతే స్పాట్ లో లొకేషన్ కి వచ్చిన ఫస్ట్ వచ్చిన వాళ్ళు చెప్పడం పరంగా బస్సు పోయి అంటే టిప్పర్ ఆ రూట్ లో వచ్చేటప్పుడు ఆపోజిట్ రోడ్ నుంచి బస్సు పోయి కొట్టడం అనేది జరిగిందండి. మేము అంచనా కూడా రావడం జరిగింది. బస్సు ట్యాంకర్ హిట్ చేయడం వల్ల మిడిల్ పోర్షన్ లో టిప్పర్ కూడా అటు సైడ్ కి వాలిపోవడం జరిగింది. ఆ టిప్పర్ ఎప్పుడైతే ముందు భాగంలో ఈ బస్సు అక్కడ డీజిల్ ట్యాంక్ టచ్ చేసిందో అక్కడ స్పార్క్ రావడం, ఫ్రంట్ నుంచే మంటలు వ్యాపించడం జరిగింది. కానీ అంత ఓవర్లోడ్ ఉందండి, అది కనపడుతుంది. కంకర్ ఉంది ఆ టిప్పర్ లో కూడా. రోడ్ చేస్తున్నారు అనుకుంటా. అంటే ఇప్పుడు వరకు అప్ టు ద మార్క్ మీకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ బస్సు అతందే తప్పండి. బస్ అతను తప్పు. బస్సు అతందే తప్పు. ఇప్పటి వరకు ఉండే అంచనాల పరంగా బస్సు అతందే తప్పు. ఎందుకంటే టిప్పర్ హిట్ చేయలేదు, టిప్పర్ ను పోయి బస్సు కొట్టింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఘాట్ సెక్షన్ రూట్. ఇది ఘాట్ సెక్షన్ కొంచెం లిటిల్ హై ఆల్టిట్యూడ్ లో ఉండే ప్లేస్. టిప్పర్ అనేది కింద నుంచి పైకి వస్తా ఉంది, పైన నుంచి బస్ కిందికి పోతా ఉంది. కానీ అక్కడ మీరు చెప్పినట్లుగానే ఆ ప్లేస్ లో కూడా ఎవరు ఉండరు. అంటే టిప్పర్ కూడా ఫుల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏ దానికైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకేసారి అంచనాకి రాలేము. ఎంతసేపు అయినా సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ ఉండే ఎవరైతే ఎవాక్యుయేట్ అయ్యారో వాళ్ళు చెప్పినట్టువి, అలాగే ఆడుండే సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ ఏరియాలో చూడడం, దాన్ని బట్టి మేము ఒక అంచనాకి రావడం. సో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూడా వీడియో కాల్లో మాట్లాడినట్టున్నారు మీరు, అనిత గారు, లోకల్ ఎమ్మెల్యే. ఈ రోజు మార్నింగే ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు దీనిపై 4-5 సార్లు మాట్లాడటం, నన్ను అలాగే హోమ్ మినిస్టర్ని ఇక్కడికి రష్ కావమని చెప్పడం, మేము రావడం. ఇప్పటికే ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఈ దురదృష్ట సంఘటన సౌత్ ఇండియాలోనే ఈ స్లీపర్ బస్ సెగ్మెంట్ అనే దాంట్లో వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కల మీడియా కూడా మీరు చెప్తున్నారు, అలాగే మేము మా నోటీస్ కూడా రావడం జరుగుతూనే ఉంది. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లాస్ట్ టైం కర్ణాటకలో, మన ఆంధ్రాలో, అలాగే తెలంగాణలో ఆల్మోస్ట్ 45 ఇన్సిడెంట్ అయినాయి. దీనికోసం స్పెషల్ గా ఒక టాస్క్ కూడా వేయడం జరిగింది, టాస్క్ ఫోర్స్. దాంట్లో కూడా ఈ స్లీపర్ బస్సులు ఒక అంచనాకి రావడం జరిగింది. దీని వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఎక్కడ స్లీపర్ బస్ అనే సిస్టమే లేదు, మనం ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టంలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. అలాగే ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో సెంట్రల్ అలాగే స్టేట్ బాడీస్ కూడా అనుసంధానమై దీనికి లా తీసుకొని రావాలి. దానిలో భాగంగానే ఫస్ట్ ప్రివెన్షన్ గా ఈ రోజు 6 గంటల నుంచే ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా 13 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ టోటల్ గా కోఆర్డినేషన్ టీమ్ కూడా పెట్టడం జరుగుతా ఉంది. దాంట్లో ట్రాన్స్పోర్ట్, హోమ్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన 3 డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులను అక్కడ డిప్లాయ్ చేసి ఏవైతే మన స్టేట్ లోకి ఎంటర్ అవుతున్నాయో ఈ ఆల్ ఇండియా పర్మిట్ బస్సులు క్షుణ్ణంగా పరీక్షించడం, ఏమన్నా దాంట్లో చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ బస్సులను హ్యాండ్ ఓవర్ చేసుకొని సీజ్ చేయమని చెప్పి ఇప్పుడే అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఎందుకని ఇప్పుడు లాస్ట్ టైం కర్నూలు దగ్గర జరిగిన సంఘటన కూడా చూశారు, ఆ టైంలో కూడా ఇదే చెప్పారు, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ బస్సుల మీద అని చెప్తున్నారు. ప్రైవేట్ వ్యవస్థల్ని డెఫినెట్ గా నిర్మూలించాలి, గవర్నమెంట్ బస్సులు కూడా పెరగాలి. ప్రతిసారి ఇదే చెప్తుంది ఇష్యూ జరిగిన ప్రతిసారి. కానీ మళ్ళీ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఆ టైంకి ఆ మాట చెప్పి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ అయినా లేకపోతే ఏ మంత్రివర్గం అయినా కానీ కొత్తగా దీనిలో మార్పులు అయితే ఎక్కడ కనిపించట్లేదు కదా. బలవుతుంది మాత్రం అమాయకులు మాత్రమే ఇక్కడ. ఒకటి చెప్తానండి, ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఉండదు.
ఒక వ్యవస్థలో నడిచేటప్పుడు వ్యవస్థ అంటే ఆటోమేటిక్ గా కొన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ అండి ఇది. ఇప్పుడు కేవలం ఒక ప్రమాదం జరిగిందంటే ఒక అధికారిదో లేకపోతే ఒక బస్సు ఓనర్దో తప్పో ఒకరి మీద నెట్టలేము. ఇది యాక్చువల్ గా ఆ సీన్ జరిగిన పరిస్థితి, ఆ టైమింగ్, ఆ ప్లేస్ ను బట్టి నిర్ధారణ కావాలి. అంటే ఒక కోఇన్సిడెన్షియల్ గా ఒక రిపీటెడ్ గా ఇవి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులను ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండదు. ఎందుకంటే దో ప్రైవేట్ సెక్టర్ లో నడిచే బస్సులైనా కూడా దే ఆర్ ట్యాక్స్ పేయర్స్. మనకు ట్యాక్స్ వస్తా ఉంది, గవర్నమెంట్ కూడా అండర్ లోనే ఈ బస్సులు కూడా నడుస్తాయండి. అదొకటి. ప్లస్ మేము ఎక్కడన్నా సరిదిద్దుకుండే పరిస్థితి రావాలనుకున్నప్పుడు తప్పకుండా సిస్టమ్ లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను ఉపయోగించుకొని ఎవరైతే ఇలాంటి ప్రమాదాలకు గురి చేస్తున్న ట్రాన్స్పోర్టర్స్, బస్ ఓనర్స్ కి అయితే ఒక హెచ్చరికగా ఈ ఘటనలన్నీ ఉన్నాయి. మీరు కర్నూలు తర్వాత కూడా ఏం చేశారని మీరు అడుగుతున్నారు. ఆ తర్వాత కూడా డ్రైవ్ పెంచాము. దానిలో భాగంగానే 270 బస్సులను సీజ్ చేయడం జరిగింది. అలాగే చట్టాల్లో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని ఒకే రోజు 90 మంది కోర్టుకు పోయి 90 బస్సులకు స్టే తీసుకొని రిలీజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది కానీ మీరు ప్రైవేట్ బస్సులకి స్పీడ్ లిమిట్స్ ఉండవు. వాడు 120, 140 ఇష్టానికి వెళ్తారు వాళ్ళు. ఇంకొకటి మీరు అన్నట్లుగా ఘాట్ ఏరియాస్లో ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి. స్పీడ్ లిమిట్ అనేది బోర్డులు పెడితే ఎవడన్నా ఫాలో అవుతారండి? వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. బెంగళూరు అంటే ఎర్లీ మార్నింగ్ 3కి దించేస్తాడు. సరే మనం ఏంటి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని ఎక్కుతారు, కామన్గా ఎక్కుతారు. ప్రైవేట్ అంటే చెప్పాలంటే ఆర్టీసీ చాలా సేఫ్ అండి. 60, 70, 80 కన్నా ఎక్కువ వెళ్ళరు. నేను చాలాసార్లు గమనించాను కూడా. 80 లేకపోతే 90. అదే అండి, చట్టాల్లో మార్పులు రావాలి ఖచ్చితంగా. దానిలలో సరైన మార్పులు వచ్చినప్పుడు, అలాగే ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కేవలం ఫిట్నెస్ ఆఫ్ ది వెహికలే చూడకూడదు. ఫిట్నెస్ ఉన్నా కూడా ఆ డ్రైవర్ అతని డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటాడో అతని అప్పుడుండే పరిస్థితి, ఆ టైమింగ్, మార్నింగ్ అవర్స్, ప్లస్ కొత్త రూటా పాత రూటా, వాళ్ళు రెగ్యులర్ గా తిరిగే రూటా, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కో దగ్గర ఒక్కో పరిస్థితి ఏర్పడడం అయితే జరుగుతుంది. ఓకే. ఎనీహౌ మీరు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, కొత్త సిస్టమ్ తీసుకురావాలి. ఎందుకంటే డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్లో మార్పు వస్తుంది, ప్రజల్లోనే మార్పు వస్తుంది సార్. ప్రజల్లో మార్పు వస్తే గవర్నమెంట్లో మార్పు రాదు. అది ఓన్లీ ఓటింగ్ అప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ మార్పు జరుగుతుంది. కానీ మిగతా 4.5 సంవత్సరాలు మీరు మార్పు తెస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దీని మీద కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.